ప్రైజ్ ద లార్డ్. క్షేమంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు ఈ 2024వ సంవత్సరంలో 2 మాసాలు మనలను కాపాడి మరొక మాసాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈ గడిచిన 2 మాసాలలో ఏదైతే నీ జీవితంలో నీవు పొందలేకపోయి బాధపడుతూ ఉన్నావో, దేవుడు ఈ 3వ మాసంలో దానిని నీకు అనుగ్రహించునుగాక. నేటి దినము మనకు బయలుపరిచిన దేవుని వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వాక్యము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్నవారము అని దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా ఈ వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క ప్రవక్త ఈ వచనములో దేవుని కృపను, దేవుని వాత్సల్యతను, దేవుని కనికరమును, విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు ఆ ప్రవక్త ఆదరణ పొందాడు. ఈనాడు ఈ ఆదరణ వాగ్దానము దేవాది దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నీపై నిలిచి ఉన్నది అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని నీవు ధైర్యంగా ఉండాలి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుని కృపా వాత్సల్యత ఎడతెగక నీపై నిలిచి ఉన్నది, భయపడకము. ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు మనం చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఒక గొప్ప నిరీక్షణ ఈ యొక్క ప్రవక్త దేవుడిచ్చిన వాగ్దానములో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప ఆశ కలగచేస్తూ దేవుని వాగ్దానాన్ని తెలియచేస్తున్నాడు. దేవుని మహాకృప వలననే మనము ఈరోజు బ్రతికి ఉన్నాము. మనం బ్రతికి ఉన్నాము అంటే దేవుని అపారమైన కృప. ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకున్నది నీవు పొందలేకపోతూ ఉన్నట్లయితే నీవు భయపడవలసిన అవసరము లేదు, దిగులు పడవలసిన అవసరము అంతకంటే లేదు. ఎందుకంటే మన దేవుడు కృపగల దేవుడు. ఆయన కృపా వాత్సల్యత మనపై ఉన్నది, అది చాలు మనకు. పౌలు గారితో యేసు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. చాలామంది నాకు అది లేదు, నాకు ఇది లేదని బాధపడుతూ ఉంటారు. బాధతోనే బ్రతుకు జీవుడా అని వెళ్ళగొడుతూ ఉంటారు. కనుక వారి యొక్క జీవితంలో వారు పొందుతున్నటువంటి దేవుని కృపను మర్చిపోతూ, దేవుని కృపను, ఆయన వాత్సల్యతను మర్చిపోతూ, నేను అనుకున్నది నాకు దొరకడం లేదే అని బాధపడుతుంటారు. బాధపడకూడదు, నీవు భయపడకూడదు. దేవుని కృపా వాత్సల్యత నీపై నిలిచి ఉన్నది గనక నీవు ఆశించిన దానికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు మనం ఆరాధించే దేవుడు గనక ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆ రాయబడిన మాట, అనుదినము నూతనముగా ఆయన మన ఎడల వాత్సల్యత చూపుచున్నాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని ఇదే విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వాక్యములో వ్రాయబడింది. అనుదినము ఆయన మన పైన నూతనముగా వాత్సల్యత చూపుతున్నాడు, ఎడతెగని వాత్సల్యత. ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు తనను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయ చూపేవాడండి. తనను ఆశ్రయించిన వారి ఎడల కృప చూపువాడు మాత్రమే కాదు, ఆయన కృప కలిగిన వాడు మాత్రమే కాదు, దయగలిగిన దేవుడు. తనను నమ్మినటువంటి వారిని ఏనాడు కూడా విడువడు అని ఈ ప్రవక్త సాక్ష్యమిస్తూ ఉన్నాడు దేవుని కృపను గూర్చి. గనుక ఆ దేవాది దేవుని యొక్క కృప నీపైన హెచ్చుగా ఉన్నది గనక నీవు భయపడకుండా నమ్మకముతో, ఆ విశ్వాసముతో నీవు ఏదైతే ఆశపడుతున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దానిని ఆ దేవాది దేవుడు యేసు నామమున నీకు అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఎంత దయగల దేవుడవు, ఎంత కరుణ కలిగిన దేవుడవు నాయన. మీ కృపా వాత్సల్యత ఎడతెగక మాపై నిలిచి ఉన్నదని నీవు వాగ్దానం చేశావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
గనక ఆనాడు ప్రవక్త మీ కృపను, మీ యొక్క దయను నాయన సాక్ష్యంగా చెబుతున్నాడు. ఈరోజు మా ప్రియ ఆత్మీయ బిడ్డలు నాయన ఇతర దేశాలలో ఉద్యోగరీత్యా వారు ఉంటుండగా వారెల్లరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి మీరు ఇచ్చిన కృపకై, వారిపై చూపుతున్న దయకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ దైనందిన జీవితాలలో ఏది కొరతగా ఉందో, ఏది కొదవగా ఉందో యేసు నామమున అది వారు పొందుదురుగాక. కృప చూపించి వారికి సహాయం చేస్తూ మీరు మహిమను పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాకుండా దేవా, మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా, ఈ వాగ్దానము పొందుతూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మీ నామానికి మహిమను తెచ్చుకొనమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ఈ వాగ్దానము పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆశీర్వాదము, వాగ్దానము ఇప్పుడు ఎల్లప్పుడూ మా అందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.